ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను హ్యాగర్ అండ్ ట్రాక్స్. ఇవాళ నాకు ఒక పర్సనల్ వర్క్ ఉండి పాలమూరు వచ్చానండి. ఒక ఫ్రెండ్ మీట్ అవుదామని. అండ్ అన్ఫార్చునేట్లీ తను ఏదో కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళారంట. లైక్ కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి ఒక 2-3 అవర్స్ టైం పడుతుందన్నారు. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ బయట ఎక్కడ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ వ్యూ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే కనుక ఏమన్నా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తే ఒకటి కనిపించిందండి గూగుల్లో. లైక్ అదేంటంటే మనకి చిన్నప్పుడు ఓంకార్ గారి మీద ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, ఈటీవీలో వచ్చేది. నేనైతే అలాంటి సస్పెన్స్ థింగ్స్ని ఊహించుకుని అయితే వెళ్తున్నాను. అదేంటనేది మీకు అర్థమవుతుంది, చూస్తుండండి. అండ్ ఈ పాలమూరు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక 7 కిలోమీటర్ 8 కిలోమీటర్స్ ఉందండి. ఇక్కడికి వచ్చేసాను నేను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్లో వెహికల్ పార్క్ చేస్తే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ నేను అడిగానండి ఎలా ఉంటుంది ఏంటి లోపలని. చెప్పారు అదే అండి, ఇది పిల్లల మర్రి. మనం చిన్నప్పుడు టీవీలో చూసే ఉంటాం, ఓంకార్ గారు ప్రోగ్రామ్ చేసేవాళ్ళు మాయా దీపం అని చెప్పేసి పిల్లలతో, కిడ్స్తో. చూద్దామని వచ్చాను నేను కూడా ఒకసారి. చాలా ఫేమస్ అన్నారు ఇక్కడ బనియన్ ట్రీ అనేది, మర్రి చెట్టు అనేది. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, అంటే అరౌండ్ ఒక 800 ఇయర్స్ నుంచి ఉందంట. నేను బయట అడిగితే బాగుంటుంది చూడండి అన్నారు. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 10 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇదే ఎంట్రీ గేట్. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తూ వెళ్తే ఇందాక అక్కడ బోర్డులో చూసినట్టుగా కిడ్స్ పార్క్ ఉంది, అలానే లోపల మ్యూజియం ఉంటుందంట, అలానే బనియన్ ట్రీ, అదే పిల్లల మర్రి అంటాం కదా, బనియన్ ట్రీ. అండ్ ఆల్సో పార్క్ కూడా ఉందని చెప్పారు, టెంపుల్ కూడా ఉందని చెప్పారు. మనం 1 by 1 చూస్తూ వెళదాం. ఓకే, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, చూడటానికి బాగుంటుందా, కిడ్స్తో రావడానికి బాగుంటుందా అని ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ చూడండి, ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అండి, పెద్దవాళ్ళకి కాదు. అంటే లోపల ఉన్న ఏమైతే ఈ ఆట వస్తువులు ఉన్నాయో అవి పెద్దవాళ్ళు యూజ్ చేయకూడదు, చిన్నపిల్లల్ని ఆడుకోవడం కోసం అని చెప్పి అనమాట. అందుకని అలా బోర్డు పెట్టారు. పెద్దవాళ్ళకి ప్రయోజనం లేదు అంటే లోపల రావద్దని కాదు, వాటిని యూజ్ చేయొద్దు అని, అంటే వాటితో మీరు ఆటలు ఆడొద్దు అని చెప్పడానికి. ఓకే, చూడండి కిడ్స్ ఆడుకుంటున్నారు. అండ్ అలా పార్క్ చూశాక బయటకు వచ్చి కొంచెం అలా వాక్ చేసుకుంటూ వెళ్తే నాకు టెంపుల్ కనిపించిందండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ రోడ్లో అయితే ఇదిగోండి, శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన బోర్డు ఒకటి ఉందండి అక్కడ. ఆ బోర్డు చదివాను, నాకు చాలా క్రేజీగా అనిపించింది. దీస్ టెంపుల్ అనేది కన్స్ట్రక్టెడ్ ఇన్ 1981 అండి. 1981లో కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఎప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు అక్కడ ఆ వాటర్లో, ఏదైతే బ్యాక్ వాటర్లో మనకి కొన్ని ఏరియాస్ అనేవి వెళ్ళిపోతాయి కదా, అక్కడ ఉన్న ఒక టెంపుల్ తీసుకొచ్చి ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారని చెప్పి రాసి ఉందన్నమాట. అండ్ అది కూడా శంకరాచార్యులు వారు దీన్ని ఓపెన్ చేశారు ఆ టెంపుల్. అండ్ ఇది వచ్చేసరికి ఇదండి మెయిన్ పిల్లల మర్రి అంటే. ఇక్కడ అడిగాను నేను డీటెయిల్స్. ఇవి అరౌండ్ ఒక 700-800 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న ట్రీ అంట ఇది. అండ్ యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ లోపలికి అలౌడ్ లేదంటండి, ఎందుకంటే ట్రీ అనేది దాని వెయిట్, అంటే దాని ఏజ్ వల్ల చాలా పెరిగిపోయి ఒరిగిందండి నేలకి పక్కకి. అండ్ ఆల్సో ఇంకా ఏంటంటే ట్రీకి చాలా ట్రీట్మెంట్స్ చేస్తున్నారంట యాక్చువల్గా. ఎందుకంటే ఇంత పెద్ద అయిన తర్వాత లైక్ చీడపీడలు ఇలాంటివన్నీ కూడా ట్రీలో ఉంటాయి కాబట్టి అది హెల్త్ అనేది కరెక్ట్గా ఉండటం కోసం అని చెప్పేసి ఇట్లా ట్రీట్మెంట్స్ చేస్తున్నారంట. అంటే వాటరింగ్ కానివ్వండి, ఇంకా వాటికి మెడిసిన్ కానివ్వండి, పురుగులు ఇలాంటివి ఏమి లేకుండా దాన్ని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అలా కేర్ తీసుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ దిగినప్పుడు నాకేం చెప్పారంటే ఇంతకుముందు ఇది అండర్ స్టేట్లో ఉండేదండి, ప్రజెంట్ అయితే ఫారెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారంట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ట్రీ చాలా బాగుంది, బట్ లోపలికి వెళ్తే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా లోపల కూడా చాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పారు. లైక్ అంటే కిడ్స్ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట సపరేట్గా ఒకటి. అండ్ అందరూ కూర్చోడానికి డిఫరెంట్ బెంచెస్ కానీ, వాటర్ సర్వీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి వేరే కన్స్ట్రక్షన్స్ కూడా లోపల జరుగుతున్నాయంట. అండ్ ఈవెన్ మేము కూడా చూశాను, జరుగుతున్నాయి.
అండ్ చూడండి ట్రీకి ప్రతిదీ కూడా ఎలా సపోర్టివ్గా, అంటే బ్రాంచెస్ వరిగిపోకుండా నేలకి ఎలా సపోర్ట్గా పెట్టారు. అంటే ఇవన్నీ కూడా పైప్స్ చూడండి, అట్లా అక్కడ చూస్తున్నారు ఒకటి పర్టికులర్ బ్రాంచ్ అనేది కింద పడిపోకుండా దానికి సపోర్టివ్ కింద కన్స్ట్రక్ట్ చేశారండి. అలా కొన్ని పోల్స్ లా కన్స్ట్రక్ట్ చేశారు, కొన్ని వాటర్ పైప్స్ పెట్టారు. అవన్నీ ఏంటంటే దానికి కావాల్సిన ట్రీకి కావాల్సిన పోషకాలను ఇవ్వడం కోసమని అలా పెట్టారంట అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పోతే ట్రీ చూస్తానికి మటు చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, బయట నుంచి చూస్తుంటే కూడా కొంచెం అయితే మాయాద్వీపం సెట్లో చూసినట్టుగానే కొంచెం భయంకరంగానే అనిపిస్తుంది. మనం ఒక్కళ్ళే అయితే మటుకు ఇది అనిపిస్తుందండి లోపలంతా తిరగాలంటే యాక్చువల్గా. అంటే దట్ థ్రిల్ ఫీలింగ్ అనేది కన్ఫామ్గా వస్తుంది లోపలికి వెళ్తే, ఎందుకంటే బయట నుంచి చూస్తుంటేనే అంత గుబురుగా అసలు ఎక్కడ చూసినా బ్రాంచెసే అనమాట. ఎందుకంటే మర్రి చెట్టు కాబట్టి ఓడలు వస్తాయి, ఆ ఓడలు ల్యాండ్లోకి అంటే మన భూమిలోకి వెళ్ళి మళ్ళీ దాని నుంచి ఒక కొత్త ప్లాంట్ అనమాట. అలా ప్రతిదీ కూడా అసలు ఎంత బాగుందంటే చూడటానికి. అండ్ లోపలికి వెళ్తే మటుకు ఆ ట్రీని దగ్గరికి వెళ్తే మటుకు కన్ఫామ్గా ఏదైతే ఇంతకుముందు చిన్నప్పుడు ప్రోగ్రామ్ చూసేవాళ్ళము ఆ థ్రిల్ ఫీల్ అయితే వస్తుందండి కన్ఫామ్గా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించింది, లోపలికి వెళ్ళటం లేదు, బట్ కానీ దూరం నుంచి మనం చూసినప్పుడు అయితే కనుక అదిగోండి మెయిన్ ట్రీ, మెయిన్ అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు చుట్టూ కూడా. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న మట్టి కానీ ఏది కూడా వెళ్ళిపోతే ట్రీకి సపోర్ట్గా ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఎవరో కూడా టచ్ చేయకుండా దాన్ని ఒక సెక్యూరిటీలా కూడా ఉంటుంది అది. అండ్ దీన్ని ఇంకా చూద్దామని చెప్పేసి నేను వేరే బయట వాళ్ళని అడిగితే బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు అని చెప్పారు. ఇంకా నేను ఇంకా పక్కన ఒక వాల్ సైడ్ నుంచి ఒక వే ఉందండి, ఆ వే నుంచి బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళి చూశాను. ఇదిగోండి ఈ వే నుంచి ఇలా వెళ్ళాను. ఇలా వెళ్తే బ్యాక్ సైడ్ నుంచి చూడటానికి అంటే ఏదైతే ఆ మెయిన్ మదర్ ప్లాంట్ ఆ రూట్ సిస్టమ్ ఉందో అది చాలా దగ్గరగా ఉందన్నమాట బ్యాక్ సైడ్కి. అండ్ ఆ వే పక్కన ఈ పక్క ఇంకొక పక్కన వచ్చేసరికి మ్యాంగో ప్లాంటేషన్ ఉంది, తోటలాగా మ్యాంగో ప్లాంటేషన్ చేసి ఉంది. ఆ రోడ్లోంచి అలా వెళ్తే లోపలికి కొంచెం ట్రైన్ మొత్తం కూడా చాలా దగ్గర నుంచి చూడవచ్చు. బట్ చూసేటప్పుడు మటుకు చాలా థ్రిల్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే అంత గుబురుగా లైక్ వెదర్ కూడా కొంచెం ఏంటంటే హెవీ లైటింగ్ లేకుండా మామూలుగా ఉంది, కొంచెం ఏదో చీకటి పడుతున్న ఫీలింగ్తో అలా అనమాట. చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది చూస్తాం. చూడండి బ్రాంచెస్ అనేవి ఎంత లైక్ లావుగా ఉన్నాయో. అండ్ ఆ ట్రీకి అంత ఏజ్ ఉంది అంటే అండ్ చూస్తుంటే కనుక మీకు ఆ ఫీల్ వస్తుందండి కన్ఫామ్గా. ఇదిగోండి ఇదే అండి బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్ళి ఆ చిల్డ్రన్ పార్క్ని అండ్ అలానే ట్రీ మెయిన్ రూట్ సిస్టమ్ దగ్గర నుంచి చూడొచ్చు కొంచెం. బట్ లోపలికైతే అలో లేదండి, ప్రతి చోట కూడా సెక్యూర్డ్గా అన్నీ క్లోజ్ చేశారు. అండ్ అవి గేట్స్ ఏమైతే ఉన్నాయో అండ్ గేట్స్ని మనం మామూలుగా అయితే ఫెన్సింగ్ అంటుంటాం కదా, ఫెన్సింగ్ అనేది స్ట్రాంగ్గా పెట్టేశారు అనమాట ప్రతి చోట కూడా. ఇదిగోండి ఇక్కడ ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూర్చోడానికి అని చెప్పేసి, కొంచెం కిడ్స్ ఆడుకోవడానికని లోపల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ యాక్టివిటీస్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు సపరేట్గా. అండ్ కొంచెం దీనికంటే కొంచెం మనం ఈ పక్క కొంచెం ముందుకెళ్ళి చూస్తే రైట్ సైడ్కి వెళ్ళి మనకి మెయిన్ ట్రీ ఏదైతే ట్రీ మెయిన్ రూట్ సిస్టమ్ ఉంటుందో అది కనపడుతుంది. ఇదిగోండి చాలా దగ్గర నుంచి మనం ఆ సైడ్ నుంచి చూస్తే దూరంగా అనిపించింది, బట్ ఈ సైడ్ నుంచి మటుకు కొంచెం దగ్గరగా కనిపిస్తుంది అన్నమాట మనకి. చూడండి ఎంత లావుగా ఉందో, అరౌండ్ ఒక 10 మెంబర్స్ కలిపి పట్టుకోవాలండి, అంత పెద్ద బ్రాంచ్ అనమాట టోటల్ మొత్తం కూడా ట్రంక్ దాంది. చూడండి ఎంత హైట్ ఉందో అసలు. అండ్ కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది చూస్తుంటే మటుకు అది. అండ్ దాని బ్రాంచెస్ కానీ A to Z మొత్తం కూడా ఎడిట్ ఉన్నాయి చూడండి, అసలు అర్థం కాదు మనకి, అలా అల్లుకుందనమాట ల్యాండ్లో నుంచి. ఎందుకంటే వాటి ఓడల నుంచి డైరెక్ట్గా మళ్ళీ ల్యాండ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ట్రీ వచ్చి మళ్ళీ బ్రాంచ్ వచ్చి ప్రతిదీ కలిసిపోయి చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది, నీట్గా అంటే లైక్ చూడటానికి బాగుంటుంది. అండ్ ఇది చూస్తూనే బయటకు అలా వస్తే ఎదురుగా నాకు ఒక పార్క్ కూడా కనిపించిందండి. అంటే లైక్ డీర్ పార్క్, ఇది జూ పార్క్ అంట, మినీ జూ పార్క్ అంట, మినీ జూ అండ్ డీర్ పార్క్ అన్నారు. సరే చూద్దాం డీర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళాను. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్
లైక్ అక్కడ టైం పాస్ చేస్తున్నారు. ఇదిగోండి మినీ జూ పార్క్ ఎంట్రీ వెల్కమ్ బోర్డ్ అండి. దీని లోపల అయితే డిఫరెంట్ బర్డ్స్, అలానే స్నేక్స్, క్రోకోడైల్స్ ఇలాంటివి ఉన్నాయని చెప్పారు, డీర్స్ ఇలాంటివి. సరే చూద్దాం కదా, లోపలికి వచ్చాం కదా అని చెప్పి వెళ్ళాను. అండ్ అవి చూస్తుంటే చాలా బర్డ్స్ ఉన్నాయండి. ఈవెన్ ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్లో జస్ట్ కామన్ స్నాక్స్ ఉన్నాయన్నమాట, లేస్ ఇలాంటివన్నీ కూడా. అండ్ దీనిలోకి వెళ్ళిన తర్వాత మన మామూలు బర్డ్స్ అండి, మనం మామూలుగా కనిపిస్తూనే ఉంటాయి, ప్యారెట్స్ అండ్ అలానే లైక్ హెన్స్ కానివ్వండి, డిఫరెంట్ ఉన్నాయి. అంటే పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అండ్ వీటికి పెట్టిన ఫెన్సింగ్ అనేది చాలా చిన్న ఫెన్స్ అండి, ఎందుకంటే మేబీ లైక్ చూడండి ఎరుపు రంగు అడవి కోడి అంట, మనం బయట కూడా కనబడతాయి మనకి ఇవి. బట్ పిల్లలకైతే వాడికి కొంచెం మంచి టైంపాస్ అనిపిస్తూ ఉంటుంది, చూడటానికి మటుకు బాగుంది. అండ్ చూడండి ఫెన్స్ దగ్గర మటు చాలా కేర్ తీస్తున్నారు, ఎందుకంటే ఇవి బర్డ్స్ కదా, అండ్ వీటిని స్నేక్స్ నుంచి కానీ వేటి నుంచి అయినా కానీ కొంచెం వాటికి ఇబ్బంది లేకుండా ఉండాలి, సెక్యూర్ చేయాలంటే ఇలాంటివి కంపల్సరీ కావాలన్నమాట. చూడండి ఇది చాలా బాగుంది, సిల్వర్ పీచెట్. అండ్ అలానే దీని లోపల కూడా ఒక హెన్ ఉంది. లైక్ అంటే హెన్ అని మనం కామన్ పిలుస్తూ ఉంటాం, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దానిలోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. అండ్ అలానే పీకాక్స్ ఉన్నాయి, పీకాక్స్, ప్యారెట్స్. ఇదిగో చూడండి, మనం ప్యారెట్ డైరెక్ట్ పిలుస్తూ ఉంటాం, బట్ వాటిలో ఉన్న టైప్ని బట్టి అక్కడ నేమింగ్ చేశారండి. ప్రతిదీ కూడా ఉన్నాయి లోపల, ప్రతి దాంట్లో కూడా వాటి షెల్టర్లో అవైతే హ్యాపీగా వాటికి పెట్టిన ఫుడ్ అయితే తింటున్నాయి కూర్చొని. అండ్ చూడటానికైతే బాగుంది అనిపించింది. అండ్ ఫెన్సింగ్ ఏనండి, దానిలోంచి మనం అంటే చాలా దూరంగా ఉందనిపించింది. అండ్ అలానే అంటే లైక్ వాటి సెక్యూరిటీ కోసం అలా పెట్టారు, బట్ ఓకే దెన్. అండ్ ఇంకా వాటితో పాటు చూడండి పైన కొన్ని ఎలా ఉన్నాయో, ఇదిగో చూడండి ఈ వర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి పైన కూర్చొని. అండ్ ఇది చూడండి, అవి కాక్టీల్స్ అంట వాటి పేరు. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ మీకు చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్ ఏదో ఉంది, లోపల ఉన్నాయండి మామూలుగా. అండ్ వాటి ఫుడ్ తింటున్నాయి యాక్చువల్గా కూర్చొని. అండ్ అలానే పీకాక్ మటుకు చాలా పెద్దగా కనిపించింది. ఇది చూడండి, ఈ బర్డ్ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ కలర్ అనమాట, డిఫరెంట్ కలర్ అలా అని చూస్తుంది. పీచ్ ఫేస్డ్ లవ్ బర్డ్ అంటుంది, పీచ్ ఫేస్డ్ లవ్ బర్డ్. చాలా బాగుంది చూడటానికి. ఇవన్నీ పిల్లలు కొంతమంది అలా ఏవేవి పెడుతున్నారు. ఆ లోపల ఇక్కడ వచ్చేసరికి ర్యాబిట్ ఉందండి ఇక్కడ, అందుకే పిల్లలు వాటికి ఏదో ఆకులు తీసుకొచ్చి పెడుతున్నారు, ఆకులు తింటాయి కదా. ఇక్కడ వచ్చేసరికి పీజియన్స్ ఉన్నాయి, వైట్ పీజియన్స్, అలానే బ్లాక్వి అన్నీ ఒక చోట అట్లాగా. ఇందుకోసం అని చెప్పి ఫెన్స్ అలా పెట్టినట్టున్నారు, కొంచెం వాటి గురించి కేర్ తీసుకోవడానికి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పిల్లలు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా, బట్ అవి అట్లా తినకూడదు, అందుకోసం కేర్ తీసుకుందామని పెట్టినట్టున్నారు. ఇంకా బర్డ్స్ ఎక్కువ ఉన్న చోట స్నేక్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటితో కూడా వాటికి ప్రాబ్లం ఉంటుంది, వాటి రెండు నుంచి కేర్ తీసుకోవచ్చు. ఇవి కూడా చూడండి, రెడ్ జంగిల్ ఫౌల్, అడవి కోళ్ళు. మనకు కోడి గురించి తెలిసిందే కదా, మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడంటే సంక్రాంతి టైంలో వాటితో. అండ్ అలానే ఇక చూడండి ఈ బర్డ్ ఎలా ఉందో, చాలా బాగుంది. అండ్ ఇది ప్రేమ పక్షి అంట, అది బోర్డు సరిగ్గా కనిపించట్లేదు. అండ్ దీంతో పాటు ఇంకా చూడండి పీకాక్ మటుకు చాలా పెద్ద పీకాక్ అండి, అవి ఉన్నంతసేపు అది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడా కూర్చోవట్లేదు. అండ్ పక్కనే దాని పక్కనే మళ్ళీ ఇంకొక ప్యారెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యారెట్ అనమాట. కింద చూడండి హెన్స్, మళ్ళీ వైట్ హెన్స్ పెట్టారు కింద. అన్నీ చూడటానికి మటుకు మంచి టైం పాస్. చూడండి ఫిషెస్ లవ్ బర్డ్స్ అంటే, ఫిషెస్ లవ్ బర్డ్ అంటే పైన కనిపించింది, కింద హెన్స్ ఉన్నాయి దాంతోపాటు. మళ్ళీ పక్కన స్నేక్స్ ఉన్నాయి, స్నేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి ఒక 2-3 షెల్టర్స్లో. చూడండి ఎలా వెళ్తుందో అసలు. ఓకే, అండ్ వీటిని మనం చూస్తూ ఉంటే అలా టైం గడిచిపోతుందండి ప్రతి చోట కూడా. చూడండి ఇక్కడ క్రోకోడైల్ కనిపించింది, మగ్గర్ క్రోకోడైల్ అంటే ఇది మగ్గర్ మొసలి అని. అది ఫస్ట్ చూసినట్టయితే కనిపించలేదు, ఎక్కడ ఉందా అని చూస్తుంటే పక్కన అది డైరెక్ట్ గట్టు మీద నిద్రపోతుంది అనమాట. నిద్ర కూడా పోవట్లేదు, కొంతసేపు అలా ఐ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ ఐ క్లోజ్ చేస్తుంది. ఎవరన్నా ఏదన్నా కొంచెం సౌండ్ చేస్తే ఐ ఓపెన్ చేసి చూస్తుంది. చూడండి ఎలా ఆర్ట్ పెట్టారు, డోంట్ కట్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, దట్ మీన్స్ ట్రీస్ని కట్ చేయొద్దనండి.
ఓకే, ఒక ఆర్టిస్టిక్గా పెట్టారు దాన్ని. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏమైనా ఉంటాయో అని చెప్పి వెళ్తే ఇక్కడ ఏం లేవండి, డైరెక్ట్గా అన్ని ఆర్ట్స్ అనమాట ఇవన్నీ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ యానిమల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. అండ్ డీర్స్ ఉన్నాయి ఒక 2-3. అండ్ వాటిని చూసి అలా కాసేపు అక్కడ ఉన్న ఏమైతే బెంచెస్ ఉన్నాయో కాసేపు కూర్చొని కాసేపు ఇంకట్లా బయలుదేరేసి బయటకు వచ్చానండి. ఎందుకంటే మా ఫ్రెండ్ రావడానికి ఒక 2 hours అలా టైం పడుతుంది అన్నాడు. అర్జెంట్ పని మీద ఎక్కడికి వెళ్ళారంట, వాళ్ళ ఆఫీస్ వర్క్ మీద. అందుకోసం వెయిట్ చేస్తే కూర్చున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.